హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ వీడియో కార్మికుల రోజు తీసిన వీడియో అండి. ఇంకా ఆ రోజు మా ఆయన చికెన్ కర్రీ చేస్తూ ఉన్నారు. ఏంటి కార్మికుల రోజు కూడా పని చేపిస్తున్నావా మీ ఆయన దగ్గర అని అంటారా? లేదండి, మార్నింగు మామూలు టయానికి డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత 2 అవర్స్ ఉన్నిందంట డ్యూటీ. 2 అవర్స్ తర్వాత డ్యూటీ లేదని చెప్పారంట. ఇంకా ఇంటికి వస్తూ చికెన్ తీసుకొచ్చారు. ముందుగానే ఫోన్ చేశారు, నేను చికెన్ తీసుకుని వస్తున్నాను, మసాలా అంతా మిక్సీ పట్టించు అని. ఇక తను రాకముందే చికెన్కి కావాల్సిన మసాలా అంతా మిక్సీ పట్టించి రెడీగా పెట్టున్నాను. ఇంకా వచ్చిన తర్వాత చికెన్ చేద్దాము అని అనుకున్నాను. ఇంకా చికెన్ తెచ్చిన తర్వాత ఇంకా చికెన్ చేద్దామని వెళ్తే లేదు ఈరోజు నేను చేస్తాను చికెన్ కర్రీ అన్నారు. నేను చేస్తాను అంటే లేదు, కార్మికుల రోజు నేను చేస్తాను చికెన్ కర్రీ, రోజు నువ్వు ఎలాగో చేస్తావు కదా, నీ వంట తిని బోర్ అయిపోయింది, ఈరోజు నేను చేస్తాను అని చెప్పి చేస్తున్నాడు. నేను ఇంక ముందుగానే రైస్ చేసి పెట్టేస్తున్నాను తను రాకముందే. ఇంకెలాగో ఆయన కర్రీ చేస్తానన్నాడు కదా, ఈరోజు నాకు సెలవు అని అనుకుని నేను కూడా కామ్ అయిపోయాను. ఇంకా చికెన్ కర్రీ ఎలా చేస్తాడంటావా, చాలా బాగా చేస్తాడండి చికెన్ కర్రీ. అన్ని వంటలు వచ్చా మీ ఆయనకి అంటారేమో, అస్సలు లేదండి, వచ్చేదే ఒక చికెన్ కర్రీ. ఆ చికెన్ కర్రీ మాత్రం సూపర్గా చేస్తాడు, చాలా బాగా చేస్తాడండి చికెన్ కర్రీ. చికెన్ కర్రీకి ఏమేమి వేయాలి, ఎంత వేయాలి అని చాలా పర్ఫెక్ట్గా తెలుసండి, చాలా బాగా చేస్తాడు. ఎప్పుడో ఒకసారి చికెన్ కర్రీ చేస్తాడు, ఎప్పుడో ఒక చేసే ఆ చికెన్ కర్రీకి మేమంతా ఎదురు చూస్తూ ఉంటాము, అంత బాగా చేస్తాడు. జనరల్గా అందరూ కలిసి ఉన్నప్పుడు మా ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాము చికెన్ కర్రీ చేయమని. చాలా స్పెషల్గా చేస్తాడు ఈ చికెన్ కర్రీ, చాలా బాగా నచ్చుతుంది మాకందరికీ. మా ఇంట్లో ఈ చికెన్ కర్రీకి అందరూ ఫిదానే. ఏంటి అంత బాగా చేస్తాడా, మామూలుగా వేసే మసాలానే కదా వేసి చేస్తారు, దాంట్లో ఏముంది స్పెషల్ అని అంటారా? మామూలుగా వేసే మసాలా అయినా కొందరి చేతులతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇక మా పిల్లలు చికెన్ కర్రీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా చికెన్ కర్రీ అయ్యే వరకు క్యారమ్ బోర్డ్ ఆడదామని ఆడుతూ ఉన్నారు ఇద్దరు. ఇక మా చిన్నోడికి అస్సలు క్యారమ్ బోర్డ్ ఆడమే రాదు, మా పెద్దోడు ఎలా కొడితే ఇంకా అలా కొట్టాలంటాడు, అంత మొండే ఆడుతూ ఉంటాడు. ఈ వయసులో అంత మొండి అంత అల్లరి చేస్తే చాలా బాగుంటుంది కదా చూడ్డానికి. ఇక చికెన్ కర్రీ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో, నూనెంతా పైకి తేలి చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. కర్రీ దించే 10 నిమిషాల ముందు ఇంకా కొత్తిమీర అవన్నీ వేస్తున్నాడు. అదేంటో పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేస్తున్నాడు, మనమంతా ఆయిల్లోనే పచ్చిమిరపకాయలు వేస్తాము, ఈయన అయితే పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేస్తాడు, టేస్ట్ బాగుంటుందంట. ఈ చికెన్ కర్రీ ఆయిల్ అయితే పైన తేలుతూ ఉంది, చూస్తా అంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాడు, ఇంకా పిల్లలతో కొద్దిసేపు క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉన్నాడు. మీలో ఎంతమందికి క్యారమ్ బోర్డ్ ఆడడం అంటే ఇష్టమో? నాకైతే అస్సలు ఇష్టం లేదండి క్యారమ్ బోర్డ్ ఆడము, నాకు అసలు సరిగ్గా ఆడడమే రాదు. ఇంకా నేను ఒక వీడియో షూట్ చేసుకొని వచ్చాను, అప్పటికే లేట్ అయిపోయింది, 1:30 అయిపోయింది టైము. ఇక భోజనాన్ని కూర్చునేసినాము అందరము, ఇంకా పిల్లలకు పెట్టేసినాను భోజనము. ఇంకా వాళ్ళకైతే చికెన్ కర్రీ భలే నచ్చేసింది. ఎప్పుడైనా మా చిన్నోనికి నేనైనా వాళ్ళ డాడీ అయినా తినిపిస్తాము రైసు. ఈరోజు వాళ్ళ డాడీ చికెన్ కర్రీ చేసినాడని మా దగ్గర అస్సలు తినిపించుకోలేదు, వాడే స్వయంగా తిన్నాడు, ప్లేట్లో పెట్టిచ్చేస్తే రైసు. ఇంక నేను రైస్ చేసేసాను కదా ముందుగానే, ఇంకా మసాలా మజ్జిగ చేశాను. బయట ఎండలు మండిపోతున్నాయి, ఈ ఎండకి మసాలా మజ్జిగ తాగితే ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. ఇంకా అందుకే రోజు మసాలా మజ్జిగ చేస్తున్నాను, పిల్లలకి అందరికీ మసాలా మజ్జిగ ఇస్తూ ఉంటాను రోజు. ఇంకా ఈ మధ్య మా బబ్బులు సెల్లుని చూస్తే మిర్రర్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. డాడీ చేస్తున్నాడు కదా. ఇక నేను కూడా రైస్ పెట్టుకునేసినాను, ఇదైతే నా ప్లేటు. చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నిందండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేడే రోజు ఇలా మా ఆయన చేసిన చికెన్ కర్రీతో బాగా ఎంజాయ్ చేసాము. ఇక మా పిల్లలకు కూడా బాగా నచ్చేసింది. మా బబ్లుకి అయితే చూసారా, నేను రైస్ కలిపి ఇచ్చేసాను, తనే తినేశాడు. మా దగ్గర అయితే అస్సలు తినిపించుకోలేదు, వాళ్ళ డాడీ చికెన్ కర్రీ చేశాడని తనే తినేశాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.